హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే నేను మీకు డ్రీమ్ లెవెన్లో పెర్ఫెక్ట్ టీమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. డ్రీమ్ లెవెన్ కానీ అదర్ ఫ్యాన్సీ అప్లికేషన్లో ఒక పెర్ఫెక్ట్ 11 ప్లేయర్స్ టీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలాంటి బ్యాట్స్మెన్ తీసుకోవాలి, ఎలాంటి బౌలర్స్ని తీసుకోవాలి, ఎలాంటి ఆల్రౌండ్ తీసుకోవాలో ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, మిస్ అవ్వకుండా అయితే చూడండి ప్రూఫ్తో సహా. సో ఇక్కడ మీరు చూసుకుంటే పాసిబుల్ ఛాన్సెస్ ఆఫ్ మ్యాచ్ రిజల్ట్స్ అంటే ఏంటంటే ఒక మ్యాచ్ అనేది ఎన్ని విధాలుగా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ నేను ప్రొవైడ్ చేశాను. ఒక మ్యాచ్ అనేది ఈ 4 వేస్లో జరిగే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ వే వచ్చేసి 1 సైడెడ్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్, సెకండ్ వచ్చేసి 1 సైడెడ్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్, థర్డ్ వన్ నెక్ టు నెక్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్, ఫోర్త్ వన్ నెక్ టు నెక్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్. సో 1 సైడెడ్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్ అంటే ఒక టీం ఫుల్గా డామినేట్ చేస్తుంది వేరే టీం నుంచి. వేరే టీంతో కంపేర్ చేస్తే ఫుల్గా ఎక్కువ స్కోర్ చేసి వేరే టీం తక్కువ స్కోర్కే ఆల్అౌట్ చేయడమనో లేదంటే విన్ అవడం అనేది జరుగుతుంది. 1 సైడెడ్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అంటే 2 టీం బౌలర్స్ కూడా మంచిగా అయితే పెర్ఫామ్ చేస్తారు. సో మ్యాచ్ అనేది కాకపోతే ఒక టీం బౌలర్స్ ఎక్కువ డామినేట్ చేస్తారు, స్కోర్ అయితే తక్కువ ఉంటుంది అలాంటి మ్యాచ్ల్లో. నెక్ టు నెక్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్ అంటే 2 టీం బ్యాట్స్మెన్లు అయితే ఎక్సలెంట్ పెర్ఫామ్ చేస్తారు, ఎక్కువ స్కోర్ భారీ స్కోర్ అయితే ఉంటుంది. ఆ మ్యాచ్కి 200+ రన్స్ అయితే 2 టీమ్స్ నుంచి వస్తుంది. అలాగే మ్యాచ్ చివరి ఓవర్ దాకా ఫైటింగ్ జరుగుతుంది 2 టీమ్స్ మధ్యన. సో పోటాపోటీగా జరుగుతుంది అని అర్థం నెక్ టు నెక్ అంటే. అలాగే నెక్ టు నెక్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అంటే స్కోర్ అనేది లో స్కోరింగ్ గ్రౌండ్ అయి ఉండాలి, అలా స్కోర్ అనేది తక్కువ ఉంటుంది. కాకపోతే 2 టీమ్స్ ఈక్వల్గా పోటీ పడితే బౌలర్స్కి బాగా ఫేవర్ ఉంటుంది. 2 టీం బౌలర్స్కి వికెట్స్ వస్తాయి, అలాగే సేజింగ్ చేసే స్కోర్ తక్కువ ఉంటుంది. కాకపోతే మ్యాచ్ మంచి ఈక్వల్గా అయితే జరుగుతుంది స్ట్రాంగ్గా 2 టీమ్స్కి. అది నెక్ టు నెక్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కో దాని గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ చూసుకుంటే 1 సైడెడ్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఐపీఎల్లో మ్యాచ్ నెంబర్ 16 కేకేఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు కేకేఆర్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసి 272 రన్స్ 7 వికెట్స్ అయితే స్కోర్ చేయడం అయితే జరిగింది. 272 రన్స్ స్కోర్ చేయడం జరిగింది. 7 వికెట్స్ అయితే ఢిల్లీ బౌలర్స్కి అయితే రావడం జరిగింది. అలాగే డీసీ సెకండ్ ఇన్నింగ్స్లో స్కోర్ చూసుకుంటే 166 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. కేకేఆర్ బౌలర్స్ చూసుకుంటే వికెట్స్ అందరికీ మ్యాక్సిమం బౌలర్స్కి అయితే రావడం జరిగింది. సో ఇలా చూసుకుంటే కేకేఆర్ ఫస్ట్ స్కోర్కి డీసీ సెకండ్ చేసే స్కోర్కి ఎంత డిఫరెన్స్ ఉండొచ్చు, మోర్ దెన్ 100 రన్స్ డిఫరెన్స్ అయితే ఉంది. సో ఇది క్లియర్గా చెప్పుకోవచ్చు 1 సైడెడ్ మ్యాచ్ కేకేఆర్ డామినేషన్ అని బ్యాటింగ్ నుంచి. సో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాచెస్కి డ్రీమ్ టీమ్ అనేది ఎలా వస్తుందంటే ఏదైతే టీం ఎక్కువ రన్స్ అయితే స్కోర్ చేసి డామినేట్ చేస్తుందో ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆ టీం నుంచి టాప్ ఆర్డర్ 4 బ్యాట్స్మెన్లో మినిమం 2 to 3 బ్యాట్స్మెన్స్ అయితే వచ్చేస్తారు. ఇక్కడ చూసుకుంటే నరైన్, రఘువంశీ, రసూల్ ముగ్గురు అయితే టాప్ ఆర్డర్లో వచ్చారు. ఒక మ్యాక్సిమం కేసుల్లో ఈ నలుగురిలో ఇద్దరు కానీ ముగ్గురు కానీ వచ్చేస్తారు ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో. సో నరైన్ అయితే వచ్చాడు, రఘువంశీ వచ్చాడు, రసూల్ వచ్చాడు. సో వీళ్ళు ముగ్గురు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు దిగారు కాబట్టి యాక్చువల్గా రసూల్ అయితే లోవర్ ఆర్డర్లో ఇద్దరు, కానీ ఈ మ్యాచ్లో టాప్ ఆర్డర్లో వచ్చారు కాబట్టి రసూల్ అయితే డ్రీమ్ టీమ్కి అయితే వస్తాడు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, బ్యాటింగ్ డామినేషన్ చేయబోయే టీంలో ఖచ్చితంగా టాప్ ఆర్డర్ నుంచి ఇద్దరు కానీ ముగ్గురు కానీ బ్యాట్స్మెన్ వచ్చేస్తారు. అలాగే నెక్స్ట్ టీం ఇక్కడ డీసీ ఉంది కదా, సెకండ్ ఇన్నింగ్స్లో ఆడే డీసీ టీం నుంచి టాప్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. వచ్చినా ఒక ప్లేయర్ వస్తాడు, వచ్చిన మ్యాక్సిమం ఒక ప్లేయర్ వస్తాడు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మిడిల్ ఆర్డర్లో అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే డీసీ అనేది చేజ్ చేయలేదు, బాగా 1 సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. డీసీ అనేది ఫెయిల్ అవుతుంది కాబట్టి ఈ మ్యాచ్లో అలాంటి టైప్ ఆఫ్ మ్యాచెస్లో టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ బ్యాట్స్మెన్ అయితే రారు. మోస్ట్లీ వస్తే ఒక బ్యాట్స్మెన్ కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేసి ఇద్దరు ముగ్గురు టాప్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిపోవడం, లేదంటే మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్లో ఒకరో ఇద్దరు రావడం ఇలా జరుగుతుంది. సో ఇక్కడికి ఈ కేసులో తీసుకుంటే స్టబ్స్ అయితే వచ్చాడు. స్టబ్స్ వచ్చేసి యాక్చువల్గా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అనమాట. రిషబ్ పంత్ కూడా వచ్చాడు. రిషబ్ పంత్ కూడా చూసుకుంటే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో టాప్ ఆర్డర్ నుంచి ఎవరు అయితే రాలేదు. సో వచ్చినా సరే మ్యాక్సిమం ఒక ప్లేయర్ కానీ ఎక్కువ రాడు ఇలాంటి 1 సైడెడ్ బ్యాటింగ్ డామినేషన్ మ్యాచ్లో. సో ఒక విన్నింగ్ టీం నుంచి టాప్ ఆర్డర్ నుంచి 2 to 3 బ్యాట్స్మెన్, లూజింగ్ టీం నుంచి మిడిల్ ఆర్డర్ నుంచి 1 or 2 బ్యాట్స్మెన్ వస్తారు ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాచెస్లో. ఇంకా బౌలింగ్ నుంచి చూసుకుంటే విన్నింగ్ టీం నుంచి బౌలర్స్ వచ్చేసి స్టార్క్ వచ్చాడు, వైభవ్ బరారా వచ్చాడు, రషీల్, చక్రవర్తి, నరైన్ వీళ్ళందరూ వస్తారు. ఎందుకంటే ఆటోమేటిక్గా కేకేఆర్ టీం డామినేట్ చేస్తుంది కాబట్టి పక్క టీం తక్కువ రన్స్కే అలౌట్ చేయాలి కాబట్టి, లేదంటే తక్కువ రన్స్కి వికెట్ తీయాలి కాబట్టి ఆటోమేటిక్గా కేకేఆర్ పవర్ ప్లేలో వేసే బౌలర్స్ మిడిల్ ఆర్డర్ బౌలర్స్కి వికెట్లు పడిపోవాలి. సో ఇది లాజిక్ అన్నమాట. ఇలా మీరు లాజిక్ ఆలోచించుకుంటే ఖచ్చితంగా కేకేఆర్ పవర్ ప్లేలో వేసి బౌల్ మిడిల్ ఆర్డర్ చక్రవర్తి, పవర్ ప్లేలో వేసి స్టార్కి వీళ్ళందరికీ అయితే వికెట్లు వస్తాయి, వైభవ్ బరారా అలాగా. సో అందుకే ముగ్గురు వస్తారు. ఇక్కడ ఢిల్లీ నుంచి నాట్ చేశాను సార్ ఎందుకు వచ్చారంటే ఇలా డెత్ ఓవర్లో బౌలింగ్ వేయడం వల్ల ఆటోమేటిక్గా ఎంత స్ట్రాంగ్ టీం అయినా డెత్ ఓవర్లో ఊపేస్తారు కాబట్టి, బ్యాటింగ్ హిట్టింగ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా 1-2 వికెట్స్ ఢిల్లీ డెత్ బాల్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇక్కడ నేను ఫైనల్గా సమ్మరీ ఏం చెప్పబోతున్నానంటే బ్యాటింగ్ డామినేషన్ చేసే టీంలో టాప్ ఆర్డర్ నుంచి ఇద్దరు కానీ ముగ్గురు బ్యాట్స్మెన్ కానీ వచ్చేస్తారు. ఆ పక్క టీం నుంచి సెకండ్ ఇన్నింగ్స్లో ఆడబోయే టీం నుంచి మిడిల్ ఆర్డర్లో మ్యాక్సిమం కేస్ ఆఫ్ టైం బ్యాట్స్మెన్లు వస్తారు. టాప్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ.
అలాగే డామినేట్ చేసిన టీం నుంచి బౌలింగ్ నుంచి కంపల్సరీ ఇద్దరు కానీ ముగ్గురు కానీ బౌలర్స్ వచ్చేస్తారు. ఇక్కడ నీకు స్టార్క్ వైభవ్ పక్క టీం నుంచి వస్తారా లేదో గ్యారంటీ లేదు. ఈ డీసీ టీం నుంచి వస్తారా లేదో తక్కువ ఛాన్సులు కూడా, అది గ్యారంటీ ఉండదు అనమాట. సో ఈ పాయింట్లు అయితే మీరు అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది వన్ సైడెడ్ మ్యాచ్, బ్యాటింగ్ డామినేషన్ టైప్ ఆఫ్ మ్యాచెస్కి డ్రీమ్ టీం చూసుకోవచ్చు ఎలా వచ్చిందో. సెకండ్ కేసు వచ్చేసి వన్ సైడెడ్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అనమాట. బౌలింగ్ డామినేషన్ అంటే ఇక్కడ క్లియర్గా చెప్పొచ్చు, వన్ సైడ్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అంటే ఆటోమేటిక్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం వచ్చేసి జీటీ చూసుకుంటే 89 రన్స్కే అలౌడ్ అయిపోయారు. అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది, డీసీ కంప్లీట్గా జీటీని డామినేట్ చేసినట్టు, తక్కువ రన్స్గా అలౌట్ చేసింది కాబట్టి కంపల్సరీ బౌలింగ్ డామినేషన్ అని చెప్పొచ్చు. బౌలింగ్ డామినేషన్ ఎంత చెప్తున్నానంటే డీసీ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్స్ అయితే జీటీకి వచ్చింది కాబట్టి ఇది బౌలింగ్ డామినేషన్ అని చెప్పొచ్చు. ఈ గ్రౌండ్ అనేది తక్కువ రన్స్ బౌలర్స్ అయితే డామినేట్ చేశారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాచెస్లో ఏమవుద్దంటే బ్యాట్స్మెన్ నుంచి టాప్ ఆర్డర్లో వచ్చే ఛాన్సెస్ చాలా అయితే తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిడిల్ ఆర్డర్లో వచ్చే ఛాన్సులు ఎక్కువ. అలాగే విన్నింగ్ టీం నుంచి బౌలర్స్ 3 కానీ 4 కానీ వచ్చేస్తారు. ఇక్కడ చూసుకుంటే డీసీ నుంచి ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, స్టబ్స్ వీళ్ళు 4 బౌలింగ్స్ అయితే వేసారు కాబట్టి వీళ్ళు 4 అయితే వచ్చేసారు. క్లియర్గా చెప్తున్నాను వినండి. బౌలింగ్ డామినేషన్ టీంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయబోయే టీం నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మిడిల్ ఆర్డర్ వస్తారు. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలింగ్ ఏ టీం అయితే వస్తుందో ఆ టీం డామినేట్ చేస్తే కనుక ఆ టీం నుంచి బౌలర్స్ మినిమం 3 to 4 వచ్చేస్తారు. సో ఇక్కడ డీసీ నుంచి 4 బౌలర్స్ వచ్చారు. యాక్చువల్గా బౌలింగ్ స్టబ్స్ వేసాడు కాబట్టి స్టబ్స్తో కంపేర్ చేస్తే నలుగురు వచ్చారు అన్నమాట. 3 బౌలర్స్, స్టబ్స్ కూడా బౌలింగ్ వేసాడు, 4 వచ్చినట్టు అర్థం. సో ఆటోమేటిక్గా బౌలింగ్ డామినేషన్ మ్యాచ్ కాబట్టి వేరే టీము పక్క టీం కూడా వికెట్స్ పడతాయి. సో ఆటోమేటిక్గా డీసీ నెక్స్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే వారియర్కి 2 వికెట్లు పడ్డాయి, స్పెన్సర్ జాన్సన్ 1 వికెట్, రషీద్ ఖాన్ 1 వికెట్. సో లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆటోమేటిక్గా టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతారు కాబట్టి లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఆడతాడు. అదే బౌలర్ కానీ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కానీ 10 రన్స్ స్కోర్ చేసి 1 వికెట్ తీస్తే ఆటోమేటిక్గా డ్రీమ్ టీంకి అయితే వచ్చేస్తాడు. సో అందుకని రషీద్ ఖాన్ అయితే టీంకి అయితే వచ్చేస్తాడు అనమాట. సో ఇక్కడ ఇలాంటి మ్యాచెస్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బౌలింగ్ డామినేషన్లో ఫస్ట్ ఇన్నింగ్స్లో బౌలర్స్ వస్తారు డ్రీమ్ టీమ్కి, సెకండ్ ఇన్నింగ్స్లో వేసి బౌలర్స్ కూడా డ్రీమ్ టీమ్కి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే బ్యాట్స్మెన్లో టాప్ ఆర్డర్లో 2 టీమ్స్ నుంచి వచ్చే బ్యాట్స్మెన్లు ఫెయిల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ, లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లే 2 టీమ్స్ నుంచి వచ్చే ఛాన్స్లు ఉంటాయి. సో ఈ మ్యాచ్కి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 2 టీమ్స్ నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. వచ్చినా సరే ఒక బ్యాట్స్మెన్ వస్తాడు, 2 టీం నుంచి, ఆ టీం నుంచి ఒక బ్యాట్స్మెన్, ఈ టీం నుంచి ఒక బ్యాట్స్మెన్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే స్టబ్స్, రిషబ్ పంత్ అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చారన్నమాట. ఫ్రేజర్ అయితే వచ్చాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. చెప్పాను కదా, వస్తే ఒక బ్యాట్స్మెన్ మోస్ట్ ఆఫ్ ది టైం మిడిల్ ఆర్డర్ వస్తారు ఇలాంటి మ్యాచ్. 2 టీమ్స్ నుంచి మిడిల్ ఆర్డర్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది, 2 టీం నుంచి బౌలర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సో థర్డ్ టైప్ చూసుకుంటే నెక్ టు నెక్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్ అనమాట. నెక్ టు నెక్ అంటే ఏంటంటే పోటీగా అర్థం. బ్యాటింగ్ డామినేషన్ అంటే 2 టీమ్స్ నుంచి ఎక్కువ స్కోర్ అయితే వస్తుంది. ఈజీగా 200 రన్స్ స్కోర్ ఉండి మ్యాచ్ లాస్ట్ ఓవర్లో కనుక డిసైడ్ అవుతే రిజల్ట్, అది నెక్ టు నెక్ మ్యాచ్. అంటే పోటీగా జరిగి 2 టీమ్స్ హై స్కోర్ చేసుకుని లాస్ట్ ఓవర్లో ఒక 2-3 బాల్స్ లేదంటే 4-5 బాల్స్ తేడాతో మ్యాచ్ ఓడిపోతే అది నెక్ టు నెక్ మ్యాచ్ అన్నమాట. సో ఇక్కడ మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 220 రన్స్ వేయడం అయితే జరిగింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఆర్ఆర్ చూసుకుంటే 224 రన్స్ అయితే చేసింది లాస్ట్ బాల్ తేడాతో. సో 20 ఓవర్స్ అయితే 2 టీమ్స్ అయితే 20 ఓవర్స్ ఆడాయి. జస్ట్ లాస్ట్ బాల్ తేడాతో అయితే మ్యాచ్ అయితే కేకేఆర్ అయితే విన్ అవడం జరిగింది. సో ఈ మ్యాచ్ వచ్చేసి నెక్ టు నెక్ మ్యాచ్, అంటే పోటీగా జరిగి లాస్ట్ ఓవర్లో అయితే ఆర్ఆర్ అయితే విన్ అవడం అయితే జరిగింది. ఎక్కువ స్కోర్ కూడా వచ్చింది. రెండు టీమ్స్ చూసుకుంటే 200+ రన్ స్కోర్ అయితే వచ్చాయి. సో ఇది వచ్చేసి నెక్ టు నెక్ మ్యాచ్, బ్యాటింగ్ డామినేషన్ టైప్ ఆఫ్ మ్యాచ్ అంటారనమాట. ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో డ్రీమ్ టీమ్ అనేది ఎలా వస్తుంది అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి ఖచ్చితంగా ఒక 2 అయితే వచ్చేస్తారు అనమాట. సో ఇక్కడైతే చూసుకుంటే టాప్ ఆర్డర్లో అయితే నరేన్ అయితే ఆడాడు, 1 డౌన్లో అయితే రఘువంశీ వచ్చాడు. సో రఘువంశీ వస్తాడు, నరేన్ అయితే వచ్చాడు. సో ఈ టైప్ ఆఫ్ మ్యాచ్లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంపల్సరీ ఉంటాడు. ఒక టీం నుంచే కాదు, 2 టీం నుంచి ఉంటారు. సో ఇక్కడ చూసుకుంటే బట్లర్ అయితే వచ్చాడు టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్. సో ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో 2 టీం నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది. ఒక టీం నుంచి 1-2 వస్తే ఇంకో టీం నుంచి కూడా సేమ్ 1-2 వచ్చే ఛాన్స్లు అయితే ఉంటుంది. కేకేఆర్ నుంచి చూసుకుంటే నరేన్, రఘువంశీ అయితే వచ్చారు టాప్ ఆర్డర్లో వచ్చే బ్యాట్స్మెన్లు. ఆర్ఆర్ నుంచి చూసుకుంటే జోస్ బట్లర్ వచ్చాడు టాప్ ఆర్డర్ నుంచి. మిడిల్ ఆర్డర్ నుంచి అయితే రియాన్ పరాగ్ వచ్చాడు. సో కంపల్సరీ టాప్ ఆర్డర్ నుంచి 2 టీమ్స్ నుంచి ప్లేయర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో.
ఒకటి ఇప్పుడైతే ఆర్ఆర్ నుంచి జోస్ బట్లర్ అయితే ఒకడైతే వచ్చాడు, కాకపోతే ఇద్దరు వచ్చే ఛాన్సులు కూడా ఉంటాయి ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్. టాప్ ఆర్డర్లో బట్లర్ వచ్చి శాంసన్ వచ్చే ఛాన్సులు ఉంటాయి, జైస్వాల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో. అలాగే కేకేఆర్ నుంచి కూడా టాప్ ఆర్డర్లో సాల్ట్, నారాయణ, రఘువంశీ వీళ్ళు ముగ్గురులో కూడా వచ్చే ఛాన్సులు అయితే ఉంటుంది. సో ఆ విధంగా చూసుకుంటే రఘువంశీ వచ్చాడు, నారాయణ వచ్చాడు, బట్లర్ వచ్చాడు. అలాగే రెండు టీం నుంచి కూడా బౌలర్స్ కూడా వస్తారు, ఎందుకంటే మ్యాచ్ అనేది నెక్ టు నెక్ జరుగుతుంది కాబట్టి, హై స్కోర్ కాబట్టి రెండు టీమ్స్ నుంచి అయితే బౌలర్స్ కూడా వస్తారు. ఆర్ఆర్ నుంచి అయితే సో ఆవేష్ ఖాన్ వచ్చాడు, కుల్దీప్ సేన్ వచ్చాడు, బౌల్ట్ వచ్చాడు. కేకేఆర్ నుంచి చూసుకుంటే చక్రవర్తి, నారాయణ వచ్చాడు, హర్షిత్ రాణా వచ్చాడు అనమాట. సో అర్థమైంది కదా ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో ఎలా తీసుకోవాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రెండు టీమ్స్ నుంచి అయితే కన్సిడర్ చేయాలి. అలాగే రెండు టీమ్స్ నుంచి డెత్ ఓవర్ బౌల్స్ కంపల్సరీ కన్సిడర్ చేయాలి. సో ఈ విధంగా అయితే టీం అయితే తీసుకోవాలి. ఫోర్త్ వన్ వచ్చేసి నెక్ టు నెక్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్. అంటే ఏంటంటే రెండు టీమ్స్ అని కూడా పోటాపోటీగా అయితే మ్యాచ్ జరుగుతుంది, కానీ బౌలర్స్ అయితే డామినేట్ చేస్తారు ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్లో. ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఐపీఎల్ మ్యాచ్ 37 పంజాబ్ కింగ్స్ వర్సెస్ జీటీ మ్యాచ్ అనమాట. పంజాబ్ కింగ్స్ వచ్చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 142 రన్స్ స్కోర్ చేసి 20 ఓవర్స్గా ఆల్అౌట్ అయిపోతే, జీటీ చూసుకుంటే అగైన్ 19th ఓవర్లో అయితే విన్ అయింది, పైగా 7 వికెట్స్ పడిపోయి లాస్ట్ ఓవర్ దాకా వచ్చింది మ్యాచ్. అంటే ఈ మ్యాచ్ చూసుకుంటే బౌలర్స్ అయితే డామినేట్ చేశారు, పోటాపోటీగా జరిగింది కాబట్టి ఇది నెక్ టు నెక్ బౌలింగ్ డామినేషన్ మ్యాచ్ అనమాట. సో బౌలింగ్ డామినేషన్ కాబట్టి రెండు టీం నుంచి బౌలింగ్ అయితే ఎవరు వేసారో వాళ్ళైతే డ్రీమ్ టీమ్కి అయితే వస్తారన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే జీటీ నుంచి మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, సాయి కిషోర్. అలాగే పంజాబ్ నుంచి హర్షల్ పటేల్ అయితే వచ్చాడు, లివింగ్స్టోన్ అయితే వచ్చాడు, బౌలింగ్ వేసిన వాళ్ళు శామ్ కర్న్ అయితే వచ్చాడు. సో రెండు టీమ్స్ నుంచి బౌలర్స్ ఆర్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అయితే వస్తారు, ఎవరైతే బౌలింగ్ వేసారో వాళ్ళు అన్నమాట. ఎందుకంటే బౌలింగ్ డామినేషన్ మ్యాచ్ కాబట్టి కర్న్ వచ్చారు, లివింగ్స్టోన్ వీళ్ళు ముగ్గురు బౌలింగ్ వేశారు, వికెట్స్ పడ్డాయి వచ్చారు. సో వీళ్ళు నలుగురు వచ్చారు. బౌలింగ్ డామినేషన్ నెక్ టు నెక్ మ్యాచ్లో బౌలింగ్ ఎవరైతే ఎక్కువ వేస్తారో వాళ్ళ డామినేషన్ ఉంటుంది. అలాగే డ్రీమ్ క్యాప్టెన్ కూడా బౌలింగ్ నుంచి వస్తుంది. ఇక్కడ చూసుకుంటే సాయి కిషోర్ వచ్చాడు, డ్రీమ్ వైస్ క్యాప్టెన్ కూడా ఏకంగా బౌలింగ్ నుంచి వచ్చిందన్నమాట. అదే మీకు ముందు చెప్పిన నెక్ టు నెక్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్లో చూసుకోవచ్చు. డ్రీమ్ క్యాప్టెన్ వచ్చేసి బ్యాటింగ్ సెక్షన్ నుంచి వచ్చాడు. సో నారాయణ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి డ్రీమ్ క్యాప్టెన్ వచ్చాడు, డ్రీమ్ వైస్ క్యాప్టెన్ వచ్చేసి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అగైన్. ఎందుకంటే బ్యాటింగ్ డామినేషన్ బాగా అబ్జర్వ్ చేయాలి. డిఫరెన్స్ వచ్చేసి బౌలింగ్ డామినేషన్లో ఇద్దరు క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ బౌలింగ్ నుంచి వచ్చారు, బ్యాటింగ్ డామినేషన్లో ఇద్దరు క్యాప్టెన్ వైస్ కెప్టెన్ బ్యాటింగ్ నుంచి వచ్చారు. అలాగే వన్ సైడ్ బౌలింగ్ డామినేషన్లో చూసుకుంటే క్యాప్టెన్ వైస్ కెప్టెన్ ఇద్దరు బౌలింగ్ సెక్షన్ వచ్చారు. వన్ సైడ్ బ్యాటింగ్ డామినేషన్లో చూసుకుంటే క్యాప్టెన్ వచ్చేసి బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చాడు, టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ నుంచి వచ్చాడు. అంటే టాప్ ఆర్డర్ అంటే ఎవరైతే ఓపెనర్ చేశారో వాళ్ళ నుంచి వచ్చాడు. బౌలింగ్ వచ్చేసి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వచ్చాడు అనమాట. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అలా 2 వికెట్స్ తీసాడు బ్యాట్స్మెన్ వచ్చాడు. ఇప్పుడు మనం ఫోర్త్ మ్యాచ్ మాట్లాడుకుంటున్నాం కదా, ఫోర్త్ టైప్ గురించి బౌలింగ్ డామినేషన్. సో ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్కి ఎలా తీసుకోవాలంటే, సో రెండు టీమ్స్ నుంచి టాప్ ఆర్డర్లో ఒకరో ఇద్దరు వచ్చే ఛాన్సులు ఉంటుంది, సేమ్ బ్యాటింగ్ డామినేషన్ లాగే. అలాగే రెండు టీమ్ బౌలర్స్ నుంచి ఖచ్చితంగా బౌలర్స్ అయితే వస్తారు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. బౌలింగ్ నుంచి ఎక్కువ డామినేషన్ అయితే ఉంటుంది. సో ఇది మాట 4 ways మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన వేస్ మాట. మీరు నన్ను ఒక డౌట్ అడుగుకొచ్చి ఇవన్నీ చెప్పాక మీరు 4 ways చెప్తున్నారు, కాకపోతే ఇప్పుడు జరగబోయే మ్యాచ్ ఏ వేలో జరుగుతుందో ఎలా డిసైడ్ అవ్వాలి, ఎలా కనుక్కోవాలని అది నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మ్యాచ్ అనేది ఎలా జరుగుతుందని పిచ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. పిచ్ అనేది బ్యాటింగ్ ఫేవరా, బౌలింగ్ ఫేవరా, అలాగే రెండు టీమ్స్ యొక్క స్ట్రెంత్ పైన డిపెండ్ ఉంటుంది. ఒక టీం బాగా స్ట్రాంగ్ టీం అనుకుంటే 1 sided అవుద్ది, పిచ్ బ్యాటింగ్ అనుకుంటే 1 sided బ్యాటింగ్ ఫేవర్ అవుతుంది. ఒక టీం బాగా స్ట్రాంగ్ ఉండి పిచ్ అనేది బౌలింగ్ ఫేవర్ ఉంటే 1 sided బౌలింగ్ ఫేవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆర్ఆర్ సిఎస్కే మ్యాచ్లు చూసుకుంటే ఈ టైప్ ఆఫ్ మ్యాచెస్కి వచ్చేసి 2 side నెక్ టు నెక్ మ్యాచ్ జరుగుతుంది, స్ట్రాంగ్ టీమ్స్ కాబట్టి రెండుని. అలాగే బ్యాటింగ్ పిచ్ అయితే బ్యాటింగ్ డామినేషన్ జరుగుతుంది అనమాట. ఈ విధంగా మీరు అనాలిసిస్ చేసుకోవాలి. మ్యాచ్ అనేది ఎలా జరగబోతుందో అనాలిసిస్ చేసుకొని ప్లేయర్స్ని అయితే తీసుకోవాలి. ఆ మ్యాచ్ అనేది ఎలా జరగబోతుందో ముందుగా అనాలిసిస్ చేసి ఏ టీంకి అయితే ఫేవర్ చేస్తారో దాన్ని బట్టి మీరు నెక్ టు నెక్ మ్యాచ్ అయితే బౌలింగ్ డామినేషన్ అయితే బౌలర్స్ నుంచి క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ తీసుకోవాలి. అలాగే బ్యాటింగ్ నుంచి నెక్ టు నెక్ వచ్చేసి బ్యాటింగ్ డామినేషన్ అయితే బ్యాట్స్మెన్ నుంచి కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ నుంచి కానీ క్యాప్టెన్ ఆప్షన్ తీసుకోవాలి. ఇలా మీరు అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. 1 sided మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అయితే బౌలింగ్ డామినేషన్ టీం నుంచి క్యాప్టెన్ నుంచి బౌలర్స్ నుంచి క్యాప్టెన్ అయితే వస్తాడు, అదే టీం నుంచి బ్యాట్స్మెన్ కూడా మీరు వచ్చేస్తారు. ఇలా మీరు అనాలిసిస్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీరు సమ్మరీ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకుంటే నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశాను. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కంపల్సరీ ఆ మ్యాచ్ ఏ పిచ్ జరుగుతుందో ఆ పిచ్ యొక్క లాస్ట్ 5 matches యొక్క రిజల్ట్స్ చూడాలి. అంటే బ్యాటింగ్ ఫేవర్ జరుగుతుందా, బౌలింగ్ ఫేవర్ జరుగుతుందా, ఎలా జరుగుతుందో అది చూసుకొని మీరు ఏ టైప్ ఆఫ్ మ్యాచ్ జరగబోతుందో అనాలిసిస్ చేసుకొని ఆ ప్లేయర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మోస్ట్లీ డ్రీమ్ క్యాప్టెన్ వచ్చేసి విన్నింగ్ టీమ్ నుంచి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. వైస్ క్యాప్టెన్ వచ్చేసి డ్రీమ్ వైస్ క్యాప్టెన్ రెండు టీమ్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.
సో దానికి ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మ్యాచ్ జీటీ నెగ్గింది. జీటీ నెగ్గితే ఆటోమేటిక్గా విన్నింగ్ టీం జీటీ నుంచే డ్రీమ్ క్యాప్టెన్ వచ్చాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే విన్నింగ్ టీం వచ్చేసి కేకేఆర్ నుంచే విన్నింగ్ క్యాప్టెన్ వచ్చాడు, డ్రీమ్ క్యాప్టెన్ వచ్చాడు. ఇక్కడ వచ్చే ఎగ్జాంపుల్ చూసుకుంటే డీసీ నెగ్గింది, సో విన్నింగ్ క్యాప్టెన్ ఆటోమేటిక్గా డీసీ నుంచి. ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ నెగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా చూసుకోవచ్చు. సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో డ్రీమ్ క్యాప్టెన్ అనేది విన్నింగ్ టీం నుంచి వస్తాడు, కానీ డ్రీమ్ వైస్ క్యాప్టెన్ చూసుకోవచ్చు ఓడిపోయిన టీం నుంచి కూడా డ్రీమ్ వైస్ క్యాప్టెన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓడిపోయిన టీం నుంచి. సో ఈ విధంగా అయితే మీరు ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. బ్యాటింగ్ డామినేటెడ్ మ్యాచెస్ డ్రీమ్ క్యాప్టెన్ మోస్ట్లీ కమ్ ఫ్రమ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ ఆల్రౌండర్స్. ఓకే, బ్యాటింగ్ డామినేషన్ మ్యాచెస్లో డ్రీమ్ క్యాప్టెన్ అనేది మోస్ట్లీ టాప్ ఆర్డర్ కానీ బ్యాటింగ్ ఆల్రౌండర్స్ నుంచి కొని వస్తారు. బౌలింగ్ అయితే బౌలర్స్ కానీ బౌలింగ్ ఆల్రౌండర్స్ కానీ. సో కన్సిడర్ బోత్ టీమ్ డెత్ ఆర్ మిడిల్ ఆర్ స్పిన్ బౌలర్స్ ఫర్ నెక్ టు నెక్ మ్యాచెస్. ఎగ్జాంపుల్ చాలా కుల్దీప్ యాదవ్ అలా, అంటే డెత్ ఓవర్ కానీ మిడిల్ ఓవర్లో స్పిన్ వేసే బౌలర్స్ కానీ కన్సిడర్ చేసుకోండి నెక్ టు నెక్ మ్యాచెస్కి, పోటాపోటీగా జరిగే మ్యాచెస్కి. అలాగే వన్ సైడెడ్ మ్యాచెస్కి కన్సిడర్ లూజింగ్ టీమ్స్ లోవర్ ఆర్డర్ బ్యాట్స్మెన్. అంటే వన్ సైడెడ్ మ్యాచ్ జరుగుతుంది కదా, వన్ సైడెడ్ మ్యాచ్లో ఓడిపోయే టీం నుంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కంపల్సరీగా కన్సిడర్ చేసుకోవాలి. విన్నింగ్ టీం నుంచి వచ్చేసి డెత్ ఓవర్ కానీ పవర్ ప్లేయర్ కానీ బౌలర్స్ని కన్సిడర్ చేసుకోవాలి. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా, ఎగ్జాంపుల్ బౌల్ బుమ్రా. అలాగే అదర్ ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ చూసుకుంటే మీరు ఒకవేళ మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని టీమ్స్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ అయితే గుర్తుంచుకోవాలి. మన సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఇప్పుడు నేను చెప్పిన వేస్ టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి చెప్తాను. ముందుగా అయితే మీరు ఒకటి కానీ ఇద్దరు కానీ ప్లేయర్స్ని అయితే డ్రాప్ చేసుకోవాలి. 22 ప్లేయర్స్లో మీరు 2 to 3 ప్లేయర్స్ వరకు లాక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లైక్ స్టాండర్డ్ ప్లేయర్స్ కోహ్లీ, బుమ్రా అలాంటి వాళ్ళని డ్రాప్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ వచ్చేసి రమన్దీప్ సింగ్, వాడే రిజ్వీ లాగా. క్యాప్టెన్ ఆప్షన్స్ వచ్చి లిమిట్ చేసుకోవాలి, 4 to 6 క్యాప్టెన్ ఆప్షన్స్ తీసుకోవాలి. వైస్ క్యాప్టెన్ వచ్చేసి ఒక 9 to 12 ఆప్షన్స్ వరకు మీరు వైస్ క్యాప్టెన్ ఆప్షన్స్ కన్సిడర్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఒక టీంకి ఫేవర్ చేయడానికి చూడండి, ఆ టీం నుంచి ఎక్కువ పార్టిషన్ అయితే తీసుకోండి, అంటే ఎక్కువ ప్లేయర్స్ని తీసుకోండి. అలాగే సూటబుల్ కాంబినేషన్ తీసుకోండి, అంటే పిచ్ బట్టి ఎక్కువ బౌలర్స్ వస్తే 1-3-2-5, 1-3-1-6 అలా 1-4-1-5 అలా ఇలా కాంబినేషన్ అయితే తీసుకోండి. సో ఇప్పుడు నేను పైన 4 చెప్పాను కదా, 4 వేస్లో మ్యాచ్ జరుగుతాయి అని చెప్పాను కదా. ఈ వేస్లో మీరు టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో, అంటే పిచ్ బట్టి ఈ వేస్లో మీకు టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను మన సాఫ్ట్వేర్ యూజ్ చేసి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన సాఫ్ట్వేర్ నేమ్ వచ్చి ఫ్యాన్సీ టీమ్ క్రియేటర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్లో అయితే మీరైతే టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన వేస్ యూజ్ చేసుకొని మన సాఫ్ట్వేర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీ సాఫ్ట్వేర్ గురించి పూర్తిగా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వను, ఎందుకంటే చాలా వీడియోలు అయితే ఉన్నాయి, యూట్యూబ్లో చెక్ చేయండి ఒకసారి ఈ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలని. కాకపోతే నేను చెప్పిన వేస్లో ప్లేయర్స్ని ఎలా తీసుకోవాలనేది చెప్తాను. అది ఎక్కడ తీసుకోవాలంటే రోల్ స్క్రీన్ సెక్షన్లో అయితే తీసుకోవాలి అది. సో సాఫ్ట్వేర్ గురించి మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మీరు యూట్యూబ్లో మిగతా వీడియోస్ ఉన్నాయి, అవి చూడండి. సో నేను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్ కోసం ప్లేయర్స్ ర్యాండమ్గా లాస్ట్ ప్లేయర్ సెలెక్ట్ చేసి అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు లాక్డ్ ప్లేయర్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో పెట్టాను, మీరు లాక్ చేసుకోవచ్చు. ర్యాండమ్గా ఒక 5 to 6 క్యాప్టెన్ తీసుకోవచ్చు. అలా నేను అయితే ఇక్కడ ర్యాండమ్గా తీసుకొని మీకు చెప్పడం కోసమే ర్యాండమ్గా తీసుకొని చెప్తున్నాను. కంటిన్యూ. పార్టీషన్ అంటే ఇదే, ఒక టీం ఫేవర్ చేసుకోవచ్చు, ప్లేయర్ పర్సెంటేజ్ సెలెక్ట్ స్టార్ట్ ఇవన్నీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా ఇంపార్టెంట్ రోల్ స్క్రీన్ సెక్షన్ యూజ్ చేసుకొని మీరైతే వన్ సైడెడ్ బ్యాటింగ్ ఫేవర్, వన్ సైడెడ్ బౌలింగ్ ఫేవర్, నెక్ టు నెక్ బ్యాటింగ్, నెక్ టు నెక్ బౌలింగ్ ఏ ఫేవర్లో టీం తీసుకోవాలి ఇక్కడ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఆర్సీబీ ఫేవర్ అనుకుంటే మ్యాచ్ అనేది వన్ సైడెడ్ ఆర్సీబీ ఫేవర్గా జరగబోతుంది అనుకుంటే ఆటోమేటిక్గా ఆర్సీబీ నుంచి మీరు ఫైనల్ జనరేట్ చేయబోయే టీం నుంచి 3-4 తీసుకుంటారు. వన్ సైడెడ్ బౌలింగ్ ఫేవర్ అనుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే ఆర్సీబీ బౌలర్స్ ఎక్కువ వికెట్లు తీస్తారు, అలాగే ఆర్సీబీ బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్లో పెర్ఫామ్ చేస్తారు కాబట్టి టాప్ ఆర్డర్ నుంచి 2-3 తీసుకుంటాం, ఆర్సీబీ బౌలర్ నుంచి 3-4 తీసుకుంటాం ఇలాగా. అదే వన్ సైడెడ్ బ్యాటింగ్ డామినేషన్ అనుకుంటే ఆటోమేటిక్గా ఆర్సీబీ నుంచి ఎక్కువ బ్యాట్స్మెన్ తీసుకుంటాం 3-4 ఆర్ 2-3-4. సో ఆర్సీబీ నుంచి ఖచ్చితంగా ఫైనల్ జనరేట్ చేయబోయే టీంలో 2-3-4 వస్తారు. అదే నెక్ టు నెక్ మ్యాచ్ బ్యాటింగ్ డామినేషన్ అనుకుంటే 2 టీమ్స్ నుంచి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు వస్తారు కాబట్టి మినిమం ఒక బ్యాట్స్మెన్ వస్తారు కాబట్టి 2 టీం నుంచి 1-2-3-4 1-2 ఇలా సెలెక్ట్ చేస్తాం. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆర్సీబీ నుంచి మినిమం 1 నుంచి 4 బ్యాట్స్మెన్, ఢిల్లీ నుంచి మినిమం 1-2-4 ఇలాగ వస్తారు. సో అదే నెక్ టు నెక్ మ్యాచ్ బౌలింగ్ డామినేషన్ అనుకుంటే 2 టీమ్స్ నుంచి బౌలర్స్ నుంచి మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆర్సీబీ నుంచి నాకు అట్లీస్ట్ 2-3 నుంచి 4 బౌలర్స్, ఢిల్లీ నుంచి అగైన్ 2-3-4. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఈ టీం నుంచి మినిమం 2, ఈ టీం నుంచి మినిమం 2-4, ఈ టీం నుంచి మినిమం 2-4, 2 టీం నుంచి బౌలర్స్ అయితే వస్తారు. సో ఇలా రోల్ ఫ్రీక్వెన్సీ సెక్షన్ యూజ్ చేసుకొని మీరైతే కంట్రోల్ చేసుకోవచ్చు ఏ టీం నుంచి ఎన్ని ప్లేయర్స్ కావాలి మీరు ఫైనల్ జనరేట్ చేయబోయే టీంలో అలా కంటిన్యూ చేసుకొని. ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ చేసి క్రియేట్ చేద్దాము. ఇక్కడ మీరు చెప్పాను కదా కాంబినేషన్ ఇక్కడ చూడవచ్చు 11 టీమ్స్. సో ఇది చూసుకోండి ఏకంగా బౌలర్స్ నుంచి ఎంతమంది వచ్చారు, 2 టీమ్స్ నుంచి బౌలర్స్. అంటే సెకండ్ టీం చూసుకోండి ఒకసారి, ఢిల్లీ నుంచి 3 బౌలర్స్, ఆర్సీబీ నుంచి 3 బౌలర్స్. ఇది వచ్చేసి కంప్లీట్ బౌలింగ్ డామినేషన్ టీం అయితే మనం క్రియేట్ చేసాం.
అర్థమైంది అనుకుంటున్నాను. మీకు టీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే రోల్స్ సెక్షన్ యూజ్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ సెక్షన్. ఆ సెక్షన్‌లో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఏ టీం నుంచి ఎంతమంది బౌలర్స్ కావాలో మీరు అక్కడ ఇచ్చుకోవచ్చు. 2-4 బౌలర్స్ కావాలి. ఈ టీం నుంచి 2-4 బ్యాట్స్‌మెన్ ఇలా కంట్రోల్ చేసుకొని మీరు చెప్పిన 4 వేస్‌లో మీకు ఏ వేలో మ్యాచ్ జరగబోద్ది అనుకుంటున్నారో ఆ వేలో అయితే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. రోల్స్ సెక్షన్ యూజ్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఒకవేళ మీకు కనుక ఆ సాఫ్ట్వేర్ కావాలంటే ఆ సాఫ్ట్వేర్ నేమ్ వచ్చేసి ఫ్యాన్సీ టీమ్ క్రియేటర్. సాఫ్ట్వేర్ కావాలనుకుంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ అయితే చేయండి. వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మీరు ఈ టీమ్స్ని డైరెక్ట్ డ్రీమ్‌లోకి కూడా ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. అలాగే సేవ్ చేసుకొని మ్యాచ్ స్టార్ట్ అయ్యాక లైవ్ పాయింట్స్ కూడా చూడొచ్చు ఈ టీమ్స్కి. అలాగే ప్రైమ్ టీమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. ప్రైమ్ టీమ్స్ అనేవి మ్యాచ్ స్టార్ట్ అయ్యాక అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి. ఇది మాట సాఫ్ట్వేర్ గురించి. అలాగే సాఫ్ట్వేర్ తీసుకున్నా తీసుకోకపోయినా మీరు మాన్యువల్గా అయినా టీమ్స్ మీరు ఓన్గా అయితే పెట్టుకోవచ్చు. ఇవి అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. ఈ స్టెప్స్ స్ట్రాటజీస్ మీరు మాన్యువల్గా కావాలంటే మీరు టీమ్స్ అయితే క్రియేట్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.